రీసెంట్గా మనం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా గారి మీద ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలు లేవనెత్తుతున్నారు, దానివల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయాలు చర్చించుకున్నాం. మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా రాఘవ్ చడ్డా గారి మీద నెగిటివ్ రీల్స్ వస్తున్నాయి. ఆయనకు వచ్చిన పాపులారిటీ మొత్తం పిఆర్ వల్లే వచ్చిందని చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తప్పించారు. అండ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అసలు ఆయనకి పార్లమెంట్లో మాట్లాడే అవకాశమే కల్పించొద్దు అని చెప్పి రాసిచ్చారు. సో ఏం జరుగుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చడ్డా గారికి ఎక్కడ చెడింది? నిజంగా రాఘవ్ చడ్డా గారికి వచ్చిన పాపులారిటీ మొత్తం పిఆర్ వల్లేనా? ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డా గారిని ఎందుకు వాళ్ళ డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తప్పించారు? దీనివల్ల రాఘవ్ చడ్డా గారికి నష్టమా, ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టమా? రాఘవ్ చడ్డా గారి రియాక్షన్ ఏంటి? రాఘవ్ చడ్డా గారి నెక్స్ట్ తీసుకోబోతున్న స్టెప్స్ ఏంటి? ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు, లేదా కొత్త పార్టీ పెడతారా? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్యూస్తో పాటు మీ వ్యూస్ కూడా రాఘవ్ చడ్డా గారి మీద కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ మీద కానీ, లేదంటే వేరే పార్టీస్ మీద కానీ ఈ ఇష్యూ రిలేటెడ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఫస్ట్ పాయింట్ పిఆర్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అసలు రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో రేస్ చేసిన కొన్ని కీ పాయింట్స్ ఏంటి అది ఒకసారి చూద్దాం. సో రాఘవ్ చడ్డా గారు ఈ మధ్య కాలంలో రేస్ చేసిన కొన్ని కీ పాయింట్స్లో ఫస్ట్ది గిగ్ వర్కర్స్ ఇష్యూ. గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, వీటికి సంబంధించిన క్విక్ కామర్స్కి సంబంధించిన డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ గురించి ఇష్యూ రేస్ చేశారు. 10 నిమిషాల డెలివరీ అన్నది వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుందని, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదని, వాళ్ళకి మినిమం వేజెస్ లేవని చెప్పి వాళ్ళ మీద ఒక ఇష్యూ రేస్ చేశారు. దాని తర్వాత డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ మీద ఇష్యూ రేస్ చేశారు. ఎప్పుడో 1957లో ఉన్న కాపీరైట్ యాక్టే ఉంది, దానివల్ల చాలా కంటెంట్ డౌన్ చేయాల్సి వస్తుంది, కొంతమంది ఛానల్స్ కోల్పోతున్నారు, సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక పాయింట్ రేస్ చేశారు. తర్వాత హెల్త్ సెక్టర్ రిలేటెడ్ ఒకటి రేస్ చేశారు. 1 నేషన్ 1 హెల్త్ ట్రీట్మెంట్ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ ఫుడ్ అడల్టరేషన్ కోసం కూడా మాట్లాడారు. ఫుడ్ అడల్టరేషన్లో ఎక్కడ చూసినా కూడా కల్తీ జరుగుతుంది. మనం కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ఇష్యూస్ చూస్తున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ. ఇండియా మొత్తం ఇదే ఉంది. సో ఫుడ్ అడల్టరేషన్ మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది సజెస్ట్ చేశారు. దాంతోపాటు అఫోర్డబుల్ ఫుడ్ అట్ ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్స్లో మినిమం టీ కాఫీ తాగాలన్నా కూడా 200-300 ఉంటుంది. అలా కాదు, సామాన్యులు ఎఫర్ట్ చేసే విధంగా బడ్జెట్ క్యాంటీన్స్ ఉండాలి అన్న విధంగా ఆయన ఒక పాయింట్ రేస్ చేశారు. దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ 20-day రీఛార్జ్ ఇష్యూ, 28 days రీఛార్జ్ ఇష్యూ ఒకటి. అలాగే ఇన్కమింగ్ కాల్స్కి ఎందుకు పే చేయాలి అన్న ఇష్యూని కూడా రేస్ చేశారు. సంవత్సరానికి 13-14 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇన్కమింగ్ కాల్స్ కూడా పే చేయాల్సి వస్తుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల సామాన్యులకి చాలా భారం పడుతుందని రేస్ చేశారు. ఇందులో ప్రతి ఒక్కరు అంటే పూర్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన మేజర్ ఇష్యూ ఇది, వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. దాని తర్వాత బ్యాంక్ పెనాల్టీస్. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్స్ మన దగ్గర నుంచి ఎలాగా మన మనీని వసూలు చేస్తున్నాయి అన్న విషయాన్ని రేస్ చేశారు. దాంతోపాటు జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, అలాగే పెటర్నిటీ లీవ్ ఈ మధ్య రేస్ చేశారన్నమాట. ఇలా చాలా ఇష్యూస్ ఆయన సామాన్యుల తరపు నుంచి మాట్లాడారు. అయితే ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే, ఈయన మాట్లాడిందంతా ఒక ఎత్తు అయితే ఆయనకు వచ్చిన పాపులారిటీ పిఆర్ వల్ల వచ్చిందని చెప్పి. నిజంగా ఆయనకి పిఆర్ వల్ల ఎంత పాపులారిటీ వచ్చిందంటే, ఎస్, ఆయనకి పిఆర్ వల్ల ఈ పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్కళ్ళ దగ్గర పిఆర్ ఉంటుంది. పిఆర్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ రిలేషన్స్. వాళ్ళ వ్యూస్ని, వాళ్ళ పాయింట్స్ని, వాళ్ళ కాంటెంట్ని పబ్లిక్కి డెలివరీ చేయటమే పిఆర్. సో వాళ్ళ దగ్గర ఉన్న మనీతో ఏదో ఒక ఏజెన్సీ, మార్కెటింగ్ ఏజెన్సీస్ని పెట్టుకొని వాళ్ళ కాంటెంట్ని పుష్ చేసుకుంటారు. ఇది రైట్ ఆ రాంగ్ అంటే ఇందులో తప్పేది, ఇది ప్రతి ఒక్కరు చేస్తారు, చేయాలి. కాకపోతే ఇక్కడ క్యాచ్ ఏంటంటే, వన్స్ ఆ కాంటెంట్ పుష్ చేసిన తర్వాత ఒక 5 లక్షల మందికో 6 లక్షల మందికో పుష్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని చూస్తున్నప్పుడు ఒక 1 minute రీలో, లేదంటే 1.5 minute రీలో అనుకోండి, దాన్ని మోర్ దెన్ ఒక 30 seconds 40 seconds చూసి దానికి కనెక్ట్ అయ్యి దానికి వాళ్ళు కనుక రియాక్ట్ అయితే అప్పుడు ఆ కాంటెంట్ కానీ వాళ్ళ వ్యూస్ కానీ ఏదైనా సరే ఇంకొక 10 లక్షల మందికో ఇంకొక 20 లక్షల మందికో ఆటోమేటిక్గా పుష్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు పుష్ చేసిన కాంటెంట్ ఆ సామాన్లు ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళు దానికి కనెక్ట్ అవ్వకపోతే, వాళ్ళు దాన్ని స్కిప్ చేసేస్తే దాని తర్వాత దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో మీరు ఎంత పుష్ చేసినా కూడా ఆ కాంటెంట్ అన్నది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. రాఘవ్ చడ్డా గారి విషయంలో జరిగింది అదే. ఆయన పిఆర్ని పెట్టుకొని ఆయన రీల్స్ని ఆయన పుష్ చేసినా కూడా ఎవరికైతే రీచ్ అయినాయో వాళ్ళందరూ దాన్ని చూశారు, దాని మీద మాట్లాడారు, దాని మీద రియాక్ట్ అయ్యారు. అందుకనే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయింది. ఎంతమందికి రీచ్ అయితే అంతమందిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆయన మాట్లాడిన అంశాల మీద కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే అది సామాన్యులకి అవసరమైన అంశాలు. ఇప్పుడు అమరావతి అని, పోలవరం అని మన సైడ్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే దీని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకో, ఇది మనల్ని రెగ్యులర్గా బాదర్ చేయదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని అట్లీస్ట్. కానీ ఈ రీఛార్జ్ ఇష్యూలు, గిగ్ వర్కర్ ఇష్యూలు, ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్స్, ఇలాంటి చాలా అంశాలు, ఈ హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించినవి, బ్యాంక్ పెనాల్టీస్, ఇవన్నీ మనం డే టు డే ఫేస్ చేసేవి, డే టు డే మనం ఆలోచించేవి, డే టు డే మనల్ని బోదర్ చేసేవి. ఇందులో ఎటువంటి ఒక్క ఇష్యూ కూడా రిజాల్వ్ అయినా కూడా మన
ఫైనాన్షియల్ ఇన్కమ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ కాల్స్ కూడా మనం రీఛార్జ్ చేస్తున్నాం. మన ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. కొంతమందికి అయితే రెండు సిమ్లు కూడా ఉన్నాయి. మా ఇంట్లోనే 5 ఫోన్లు నేను రీఛార్జ్ చేస్తాను. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్కమింగ్ కాల్స్ కనుక ఫ్రీగా వస్తే దానికి సంబంధించిన చిన్న రీఛార్జ్ కనుక నేను చేసి వదిలేస్తే 3 సిమ్లకి నేను రీఛార్జ్ చేయాల్సిన నెసిటీ లేదు. మా ఇంట్లో వైఫై ఉంటుంది, వైఫైతో కాల్స్ వెళ్ళిపోతాయి. కాకపోతే 3 సిమ్లు రీఛార్జ్ చేయకపోతే నాకు నెలకి 1000 రూపీస్ చెప్పిన మినిమం 12,000 రూపీస్ డైరెక్ట్ సేవింగ్స్ ఉంటాయి. సో ఇలాగ ఆలోచిస్తారు కదా సామాన్యులు, దానికి కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచే ఆయన పాపులారిటీ అన్నది ప్రజల మధ్య నుంచే వెళ్ళింది. సో పిఆర్ అన్నది ఎంత నిజమో, బట్ ఆయన మాట్లాడిన అంశాలు కూడా అంతే నిజమో, అందులోంచి వచ్చిందే ఈ పాపులారిటీ. సో పిఆర్ అనేది రాంగ్ కాదు, అదొక బూచిలా చూపిస్తుంది. పిఆర్ అన్నది ఓకే, సర్టెన్ లిమిట్, సర్టెన్ పాయింట్ దాకా. బట్ అంటిల్ అన్లెస్ అది ప్రజలకు చేరువయ్యి ప్రజలకు ఉపయోగపడేదైతే అందులో ప్రాబ్లమే లేదు. సో ఈ పాయింట్ మీద క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ పాయింట్, ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ చెడ్డా గారికి ఎక్కడ చెడింది అన్న విషయం. సో దీనికన్నా ముందు రాఘవ చెడ్డా గారికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న రిలేషన్ గురించి మనం అందరం తెలుసుకోవాలి. రాఘవ చెడ్డా గారు ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయిన 2012 సంవత్సరం నుంచి కూడా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నారు. అప్పుడు ఆయనకి అరౌండ్ 23 ఇయర్స్ ఏజ్. ఎప్పుడైతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ క్యాంపెయిన్ని ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా మార్చాలి అనుకుంటున్నారో, అంటే మార్చారో, ఆ టైం నుంచి కూడా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్గా చాలా విషయాలు మాట్లాడారు, మీడియాని అడ్రస్ చేశారు, టీవీ డిబేట్స్లో వాటిన్నిటిలో పార్టిసిపేట్ చేశారు. ఒక వాల్యూ ఉన్న వక్తగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ఈయన దగ్గర కాంటెంట్ ఉంది, ఈయన దగ్గర మ్యాటర్ ఉంది, ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్న విషయం ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన వన్ ఆఫ్ ద కేజ్రీవాల్ గారికి వన్ ఆఫ్ ద కోర్ ఇన్నర్ సర్కిల్ మెంబర్స్ అంటారు కదా, సో అలాంటి మెంబర్ అనమాట. సో దాని తర్వాత ఆయన 2020లో ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేశారు. ఎక్కడి నుంచి అంటే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి. అక్కడి నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఇలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండటం కన్నా ఒక ఎంపీగా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా వినపడుతుంది అని గమనించిన ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే 2022లో ఆయన్ని పంజాబ్ నుంచి నామినేట్ చేస్తా రాజ్యసభ ఎంపీగా అపాయింట్ చేశారు. సో నామినేట్ చేశారు. నామినేట్ చేయడంతో పాటు ఆయన్ని ఒక డిప్యూటీ లీడర్గా కూడా ప్రమోట్ చేశారు. సో ఆయనకు కొన్ని అధికారాలు వచ్చినాయి, ఆయన ఎక్కువ మాట్లాడగలిగే టైము పార్లమెంట్ కేటాయించింది. సో దాంతో ఆయన రాజ్యసభలో తన వాయిస్ని వినిపించారు. సో దీని తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీకి చెడిందంటే చెడింది. ఎలా చెడింది ఏంటి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ ఇంతో అన్హ్యాపీగా ఉన్నారు. మేజర్ రీజన్ ఏంటంటే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ లీడర్స్ కొంతమంది కొన్ని ఇష్యూస్లో ఇరుక్కున్నప్పుడు కానీ, మనీష్ సిసోడియా గారు వీళ్ళు కొన్ని ఇష్యూస్లో ఇరుక్కున్నప్పుడు కానీ రాఘవ చెడ్డా గారు ఎప్పుడు వీటి మీద రియాక్ట్ అవ్వాలి. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు, ఈ మద్యం కుంభకోణాలు ఏం జరిగినప్పుడు ఆయన వేరే దేశంలో ఉండటం, అక్కడ వింబుల్డన్ లాంటి చూడటం, ఐ ఆపరేషన్ అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి చెప్తారు. కానీ కొంచెం ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడం, దాని మీద రియాక్ట్ అవ్వకపోవడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయనకి ఒక గ్యాప్ రావటం మాత్రం వాస్తవమే. అలాగే వీళ్ళు రేస్ చేసింది ఏంటంటే, మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పార్టీ రిలేటెడ్, పార్టీ లేని ఏదైతే ఉందో, పార్టీ లేనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాఘవ చెడ్డా గారు మాట్లాడలేదని, అలాగే పార్టీకి సంబంధించిన కీ ఈవెంట్స్లో ఆయన పార్టిసిపేట్ చేయట్లేదని, ఇంటర్నల్ స్ట్రాటజీస్లో అసలు ఇన్వాల్వ్మెంట్ చూపించట్లేదని, దాంతోపాటు పంజాబ్కి సంబంధించిన ఇష్యూస్ని ప్రాపర్గా ఎక్కడ అడ్రస్ చేయడం లేదని, అన్నిటికన్నా ముఖ్యంగా మోడీ అంటే భయపడుతున్నారని, ఇలా చాలా ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి రేజ్ అయిన తర్వాత వాళ్ళు ఆయన్ని డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తప్పించారు. ఇదే మెయిన్ కారణం అంటే ఇదొక కారణం. దీంతోపాటు ప్రజల్లో ఆయనకి పెరుగుతున్న పాపులారిటీ అనదర్ రీజన్ కూడా అయ్యుండొచ్చు. చాలామంది కామెంట్ సెక్షన్లో రాఘవ చెడ్డా గారు నెక్స్ట్ పీఎం అని చెప్పి అలాంటి కామెంట్స్ కనిపించినాయి. అది ఎయిదర్ పిఆర్ కామెంట్స్ అవ్వచ్చు, సామాన్య ప్రజలు కూడా కామెంట్ చేయొచ్చు. బట్ పాపులారిటీ పెరగటం మాత్రం వాస్తవమే. ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ చాలా క్లోజ్గా గమనించి ఉంటారు. అయితే సో ఇవన్నీ గమనించిన తర్వాత ఈ 2 రీజన్స్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక పాయింట్కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పాయింట్ మీద మనం కూడా సపోర్ట్ చేయొచ్చు. ఏంటన్నది చెప్తాను చూడండి. ఎప్పుడైతే వీళ్ళు ఈ పాయింట్స్ రేస్ చేసిన తర్వాత రాఘవ చెడ్డా గారు ఏం రియాక్ట్ అయ్యారంటే, నేను పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి అంశం సామాన్యులకు సంబంధించిందే, అది తప్ప నేనేమో తప్పు చేశానా అని చెప్పి ఏదైతే ఈ కీ ఇష్యూస్ ఉన్నాయో ఇందాక నేను చెప్పినవి వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తా, ఇదే నేను మాట్లాడని చెప్తే అంతకన్నా తప్పు చేయలేదు. రాఘవ చెడ్డా గారు ఆయన ప్లేస్లో ఆయన కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వాళ్ళ ప్లేస్లో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఢిల్లీ ప్రెసిడెంట్ సౌరభ్ భరద్వాజ్ గారు చెప్పింది ఏంటంటే, పార్టీకి సంబంధించిన లైన్, పార్టీకి సంబంధించిన కీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, పార్టీ అడ్రస్ చేయాలనుకున్నది, పార్టీ స్టాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన పార్లమెంట్లో సపోర్ట్ చేయలేకపోయారు, అడ్రస్ చేయలేకపోయారు. అలాగే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అపోజిషన్ లీడర్స్ ఎప్పుడైతే వాకౌట్ చేశారో అప్పుడు ఆయన వాకౌట్ చేయలేదు. సో ఆయన గవర్నమెంట్కి అగెనిస్ట్గా కాకుండా గవర్నమెంట్తో ఉన్నట్టు బిహేవ్ చేశారని రేస్ చేశారు. అలాగే చాలా పెద్ద ఇష్యూస్ లైక్ వారు, గ్యాస్, ఇలాంటి పెట్రోల్ ప్రైసెస్, ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు ఈ సమోసాల కోసం మాట్లాడేది ఏంటి అని చెప్పి దాన్ని చాలా తక్కువగా తీసేసి వాళ్ళ స్టాండ్ వాళ్ళు వినిపించారు. అయితే ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయన ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ దందా గారు. ఆయన కూడా ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే, మోదీకి ఆయన భయపడుతున్నారని,
ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో రైట్ టు ఓట్ ఇష్యూ జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఈ సమస్యల గురించి మాట్లాడేది ఏంటి? అలాగే దానికి సిఈసికి అగెనెస్ట్గా వీళ్ళు సైన్స్ ఇచ్చేసినప్పుడు ఆయన దానికి పార్లమెంట్లో సైన్ చేయలేదని, అగెనెస్ట్గా ప్రపోజల్ పెట్టినప్పుడు సైన్ చేయలేదని. ఇక్కడ నేను కనెక్ట్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ చేసే విషయం ఏంటంటే పార్లమెంట్లో మనకి లిమిటెడ్ టైం దొరుకుతుంది, ప్రతి పార్టీకి లిమిటెడ్ టైం దొరుకుతుంది. అలాంటి లిమిటెడ్ టైం దొరికినప్పుడు ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవి అడ్రస్ చేయాలి, కానీ చిన్న చిన్న ఇష్యూస్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పింది. ఇదొక్క పాయింట్కి మన ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ నుంచి కూడా ఒక ఇష్యూ ఉంది అని మాట్లాడచ్చు. దీనికోసమే ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా రాఘవ చడ్డా గారిని సస్పెండ్ చేశారంటే ఇదే ఫూలిష్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎంపీ, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కానీ లీడర్స్ కానీ లైన్ తప్పి వాళ్ళ స్వప్రయోజనాల కోసమో లేదంటే ప్రజల కోసం ఆలోచించో ఏదో ఒకటి వేరే విషయాలు వాళ్ళు మాట్లాడచ్చు. అలాంటి టైంలో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? పార్టీ ఎంపీని కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కొన్ని విషయాలు పార్టీ రిలేటెడ్, కొన్ని విషయాలు ఆయన వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నవి, ఫేస్ చేస్తున్నవి, ప్రజల్లో ఉన్నవి ఆయన చెప్పాలనుకుంటున్నవి, ఇలా రెండు కలిపి ప్రపోజల్ పెట్టుకొని ఇలా వెళ్దాం, ఇది మన స్ట్రాటజీ, ఇలా ముందుకు వెళ్దాం అని చెప్పి మాట్లాడుకోవచ్చు. కానీ అదేమీ జరగకుండా స్ట్రైట్ అవే ఆయన్ని డిస్మిస్ చేయడం అన్నది, ఇది డిస్మిస్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు మాట్లాడే అవకాశమే కల్పించద్దంటమే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడే ఆయనకు పెరుగుతున్న పాపులారిటీకి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ భయపడుతున్నారా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మాటలతో సాల్వ్ అయిపోయే ఇష్యూని ఇలా చేశారు అంటే మేజర్ రీజన్ పాపులారిటీ అయినా అన్న డౌట్ సామాన్యులకు రాకుండా ఉండదు ఆబ్వియస్లీ. సో ఇది జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళు రియాక్ట్ అయ్యారు, ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవుతూ నేను ఎప్పుడైనా సరే అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు నేను వాకౌట్ చేశానని చెప్పారు. బట్ నేను రైస్ చేసిన ఇష్యూస్ కూడా సామాన్యులకు సంబంధించినవి అని చెప్పారు. సో ఇక్కడ ఒక విషయం మనం చూస్తే చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేస్తా, కామెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక పాయింట్లో నేను సర్టెన్ పాయింట్స్ వరకు వాళ్ళని సపోర్ట్ చేస్తా. అట్ ద సేమ్ టైం రాఘవ చడ్డా గారు ఏమి అపోజిషన్ లీడర్గా కూర్చొని, ఆ పార్టీకి సంబంధించిన లీడర్, డిప్యూటీ లీడర్గా కూర్చొని ఆయన ఏం టైంపాస్ చేయాల. అలాగే ఆయన గవర్నమెంట్కి తందాన అల్లా. ఆయన రేస్ చేసిన పాయింట్స్ కూడా ఉపయోగపడే పాయింట్సే, సామాన్యులు ఫేస్ చేస్తున్న పాయింట్సే వాళ్ళ డైలీ లైఫ్లో. ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేసింది ఏంటంటే వార్ గురించి మాట్లాడలేదు, ఎల్పిజి సిలిండర్స్ రేట్స్ గురించి మాట్లాడలేదు, పెట్రోల్ కోసం మాట్లాడలేదు, ఇటన్నీ చెప్తున్నారు. అన్నీ ఇప్పుడు ఆయన మాట్లాడిన అంశాలు అవి మాట్లాడలేకపోయి ఉండొచ్చు, బట్ వేరే విషయాలు ఏవైతే మాట్లాడారో అవి కూడా ఉపయోగపడే అంశాలే. అవేమి మరీ తీసిపారేసిన అంశాలు కాదు, అవన్నీ సామాన్యుల్ని ఎఫెక్ట్ చేస్తున్న అంశాలే కదా, సామాన్యుల కోసమే మాట్లాడిన అంశాలే కదా. సో ఇక్కడే ఒక గ్యాప్ వచ్చింది. మేజర్గా అనిపిస్తున్నది ఏంటి అంటే ఇక్కడ వాళ్ళ ఇష్యూస్ మ్యాటర్ కాదు, పాపులారిటీయే మ్యాటర్. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పిఎం అంట అని కామెంట్స్ ఇవన్నీ వచ్చినాయో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న లీడర్స్కి అది రుచించకపోయి ఉండొచ్చు. సో ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాఘవ చడ్డా గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన డిప్యూటీ లీడర్ నుంచి తప్పించారు చెప్తే పార్టీ నుంచి తీసేయలేదు, ఎంపీ పదవి నుంచి ఆయన సస్పెండ్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రాఘవ చడ్డా గారు? ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఆమ్ ఆద్మీ పార్టీలోనే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే రాఘవ చడ్డా గారు మాట్లాడితే ఏమన్నారంటే నన్ను సైలెంట్ చేయగలరేమో కానీ బట్ నేతో ఓడిపోలేదు అని చెప్పారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి మాట్లాడకుండా పార్లమెంట్లో ఉండటం వల్ల ఉపయోగం ఉంటుందా? కేవలం కెమెరా ముందు పెట్టుకొని కొన్ని రీల్స్ వేసి కొన్ని క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన ప్రజల్లోకి అలాంటి ఇష్యూలు డైరెక్ట్గా వెళ్తాయా? అంటిల్ అన్లెస్ పార్లమెంట్లో ఇది వినిపించి, ఆయన గొంతు వినిపించి ప్రభుత్వం నుంచి ఒక రియాక్షన్ తెచ్చుకుంటేనే దానికి ఒక వాల్యూ చేకూరిద్ది. కానీ జస్ట్ కెమెరా పెట్టుకొని మాట్లాడితే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఎంపీకి ఉన్న డిఫరెన్స్ తెలియదు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఆయన మాట్లాడిన చాలా అంశాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అంశాలే మాట్లాడారని చెప్పి, కొన్ని అంశాలు లైక్ ఈ బడ్జెట్ క్యాంటీన్స్ ఎయిర్పోర్ట్స్లో అలాంటి అంశాలు అనమాట. నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే వాటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ముందే గవర్నమెంట్ వీటి మీద వర్క్ చేస్తుందని. కానీ మీరు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చాలా విషయాల మీద వర్క్ చేస్తుంది, చాలా విషయాలు పైప్ లైన్లో ఉంటాయి, కానీ అవి ఎప్పుడు ఆ పైప్ లైన్ దాటి బయటికి రావు. ఎప్పుడైతే బయట నుంచి కానీ అపోజిషన్ నుంచి కానీ కొంతమంది లీడర్స్ ఆ పర్టికులర్ పాయింట్స్ మీద ప్రెజర్ పెడతారో అప్పుడు వాటికి ప్రయారిటీ పెరిగి ఆ పాయింట్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ ప్రాసెస్ అనేది ఫినిష్ అయ్యి జనాలకి దాని ప్రతిఫలం చేరే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆయన ఒక సర్టెన్ ప్రెజర్ క్రియేట్ చేశారని కూడా మనం అనుకోవచ్చు కదా. లేదు ఆయన వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ అయిపోయినాయి అనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేది, ఆల్రెడీ మేము చేస్తున్న విషయాలే అని చెప్పి. సరే, ఆ పాయింట్ పక్కన పెడితే మళ్ళీ కమ్బ్యాక్ టు దిస్ పాయింట్. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఏంటి, ఏం చేస్తారంటే చాలామంది మళ్ళీ అగైన్ ఆయన కింద కామెంట్ చేస్తుంది ఏంటంటే ఆయన ఒక కొత్త పార్టీ పెట్టాలి అని. నిజంగా రాఘవ చడ్డా గారు కొత్త పార్టీ పెడితే ఏమవుతుందంటే ఒక ఫూలిష్ డెసిషన్ అవుతుంది. ఎందుకు అంటే చెప్తాను, రాఘవ చడ్డా గారి ఇమేజ్ ఏదైతే ఉందో అది సర్టెన్ నియోజకవర్గానికో లేదంటే ఒక స్టేట్కో సంబంధించింది కాదు, పాన్ ఇండియా వైజ్ చాలా డిస్పస్ అయిపోయి ఉన్న ఫేమ్ అది. అది కూడా ఆన్లైన్లోనే ఉంది. ఆన్లైన్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు, ఆఫ్లైన్ యూజర్స్ లెక్కేసుకుంటే సామాన్యులు ఇప్పుడు మా పేరెంట్స్ లాంటి వాళ్ళకి ఇంకా ఆయనకి తెలియదు. సో అలాంటి ఆయన నేషనల్ పెట్టి పార్టీ పెట్టి ఏం చేయలేరు. స్టేట్ వైడ్ పెడితే ఆయనకున్న పాపులారిటీ బిగ్గర్ పిక్చర్లో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఒక స్టేట్కి లిమిట్ చేస్తున్నప్పుడు అంత పాపులారిటీ కనిపించకపోవచ్చు. సో ఆయన ఒక పార్టీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఫులిష్ డెసిషన్ అవుతుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇంపాక్ట్ చేసిద్దా ఈ మూవ్ ఏదైతే ఉందో, లేదంటే రాఘవ చడ్డా గారిని ఇంపాక్ట్ చేసిద్దా, ఎవరికి నష్టం అన్న పాయింట్లో మనం ఆలోచిస్తే ఇది ఇద్దరికీ నష్టమే.
ఎందుకు నష్టం అంటే రాఘవ చెడ్డ గారిని వీళ్ళు డిప్యూటీ లీడర్ పొజిషన్ తప్పించినప్పుడు జనాల్లో చాలామందికి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న రెస్పెక్ట్ కొద్దిగా తగ్గింది, ఒక వ్యతిరేకత వచ్చింది, పాపులారిటీ వల్ల ఇలా జరిగింది అన్న ఫీడ్ వచ్చింది. అలాగే దాంతోపాటు ఈయనకు కూడా ఈయన అపోజిషన్లో ఉంటేనే ఈయన కొంచెం పాయింట్స్ కొన్ని బలంగా రేస్ చేయగలరు. ఈయనకున్న ఆప్షన్స్ మహా అయితే కాంగ్రెస్ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎప్పటి నుంచో ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేట్ ఉన్నారు. ఇది ఇద్దరిని ప్రభావితం చేసేది, ఇద్దరికి లాస్ అయ్యే విషయమే. సో రెండు సైడ్లు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరికి లాస్ అయ్యింది. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ని చూస్ చేసుకుంటారా లేదంటే బీజేపీని చూస్ చేసుకుంటారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈయన బీజేపీని చూస్ చేసుకునేలా ఉన్నారు. ఎందుకు అంటే ఏదైతే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఉందో అందులో బీజేపీకి మోదీ గారికి సంబంధించిన నెగిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయన రేస్ చేశారో ఆ ట్వీట్స్ అన్ని డిలీట్ చేశారు. ఒకటి రెండు ఉన్నాయి మహా అయితే, మిగతావన్నీ ఆయన రిమూవ్ చేశారు. సో దట్ ఇండికేట్స్ ఆయన బీజేపీలోకి వెళ్తారేమోనని. నిజంగా బీజేపీలోకి వెళ్తే ఆయనకి అడ్వాంటేజ్ అయ్యింది అంటే అగైన్ అవ్వకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఎప్పుడైనా సరే పార్లమెంట్ లాంటి ప్లేసుల్లో గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడి ప్రజల్లో ఉన్న ఇష్యూస్ రేస్ చేస్తేనే అవి ప్రజలకు చాలా బలంగా వెళ్తాయి. గవర్నమెంట్ సైడ్ ఉండి గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ ప్రజలకు సంబంధించిన ఇష్యూలు రేస్ చేసినా అవి సామాన్యులను ప్రభావితం కూడా చేయవు. అలా అని చెప్పి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, అక్కడే చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఆయన కొత్తగా జాయిన్ అయితే ఆయనకి అన్ని అధికారాలు అంతా మాట్లాడే స్వేచ్ఛ అన్ని ఉండవని నేను అనుకుంటాను. సో దట్స్ హౌ అటు ఆమ్ ఆద్మీ పార్టీ లూజ్ అయింది, ఇటు రాఘవ చెడ్డా గారు కూడా లూజ్ అయ్యారేమో అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమైతుంది ఏంటి అని చెప్పి. బట్ ఒక ప్రాపర్ మూవ్ చేసి ఆయన కనుక బీజేపీలోకి వెళ్తే ఆయనకి సామాన్యులకి ఎన్ని అంశాలు ఆయన చేరవేస్తారన్నది పక్కన పెడితే ఆయనకి అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది వచ్చే ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే బీజేపీలో చాలామంది ఇట్లాగే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బహిష్కరించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీకి నేను గమనించింది ఏంటంటే ఇది ఒకటి ఉంది, ఎవరైతే కొంచెం పార్టీలు అయిందట్టి మాట్లాడతారో పార్టీకి కంప్లీట్ వ్యతిరేకంగా కూడా కాదు, వాళ్ళ సొంత విషయాలు ఏవైతే చెప్తారో వాళ్ళ ఎజెండాస్ వాళ్ళ మైండ్లోనే ఏవైతే చెప్తారో వాళ్ళందరినీ వీళ్ళు సస్పెండ్ చేసుకుంటూ వస్తారు. ఒక 5-6 నేతలను ఇంతకుముందు కీలకమైన పర్సన్స్ని వాళ్ళు ఇలాగే చేశారు. నాకు ఇప్పుడు పేరు గుర్తులేదు కానీ కొన్ని నెలల క్రితం ఒక ఎక్స్‌పొలిటీషియన్ కూడా ఇది గెస్ చేశారు, రాఘవ చెడ్డా గారికి కూడా నెక్స్ట్ ఇదే జరిగిద్ది అది అని చెప్పి. ఇప్పుడు అదే జరిగింది. సో దట్స్ ప్రజలకు సంబంధించిన చాలా మెజారిటీ ఇష్యూస్ పార్లమెంట్లో బలంగా వినిపించే ఒక నేతని మనం కోల్పోయామంటే ఎస్ ఐ అగ్రీ విత్ దట్. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడతా వాళ్ళకి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో అంటే వాళ్ళ పార్టీ తరపున అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్లో కూడా మాట్లాడాలి, పార్టీని కన్విన్స్ చేయగలగాలి, పార్టీని ఇప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఏమవుతుందంటే అటు పార్టీ నష్టపోతుంది, ఇటు ఆ ఇండివిజువల్ పర్సన్స్ నష్టపోతారు. ఈ విషయంలో జరగబోతుంది అదే అనిపిస్తుంది. బట్ ఫ్యూచర్ ఆయన తీసుకునే స్టెప్ని బట్టి ఆయన మాట్లాడుకునే విధానాన్ని బట్టి అంటే ఏ పార్టీతో ఆయన జాయిన్ అవుతారో ఆ పార్టీతో ఆయన మాట్లాడుకుని నెగోషియేట్ చేసుకుని ఆయనకి ఏం కావాలి అంటే ఆయన వాయిస్ వినిపించాలి. ఆయనకి ఏం కావాలంటే నాట్ ఇన్ అదర్ వే ఆయన వాయిస్ని వినిపించేలాగా ఆయనకి అలాంటి అధికారాలు కానీ అలాంటి అవకాశాలు కానీ కల్పిస్తే అలాంటి పొజిషన్ ఆయన తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీజన్ బీయింగ్ ఆయన రేస్ చేసిన పాయింట్స్ మనల్ని ఎఫెక్ట్ చేసే పాయింట్సే. ఎస్ పెద్ద అంశాలు గవర్నమెంట్కి ఆపోజిట్గా అంశాలు మాట్లాడలేకపోయినా ఆయన మాట్లాడే ప్రతి అంశం మనల్ని ఇండివిజువల్గా చాలామందిని ప్రభావితం చేస్తుంది. అవి కనుక జరిగితే అట్లీస్ట్ అలాంటి అంశాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వానికి చేరతాయి అన్న ఒక భరోసానే కలుగుతుంది. ఈ రోజుకైతే రేపైనా గవర్నమెంట్ వాటి మీద రియాక్ట్ అవుతుంది, లేదంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ హాస్పిటల్స్ బ్యాంక్స్ టెలికాం కంపెనీస్ ఎవరో ఒకరు వాటి మీద రియాక్ట్ అవుతారు. ప్రజల్లో ఈ చర్చ జరిగిద్ది, ఎప్పుడైతే చర్చ జరిగిద్దో ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి అంశాలు ఉన్నాయి. సో ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకి వాయిస్ ఉండాలి, ఆయన దగ్గర మైక్ ఉండాలి, మన అంశాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఆయననే కాదు చాలామంది ఎంపీలు మీ పార్టీ విషయాలు మీ పార్టీ లైన్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానో అపోజ్ చేస్తానో మాట్లాడతా అట్ ద సేమ్ టైం మా సామాన్యులకు సంబంధించిన అంశాలు ఏవైతే మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాట్లాడితే మేము వాటిని ఎక్కువ గుర్తుంచుకుంటారు ప్రజలు. ఇది ఒక కోర్ ఎగ్జాంపుల్, క్రిస్టల్ క్లియర్ ఎగ్జాంపుల్. ప్రజలు ఏవి చూస్తున్నారు, ఏవి పట్టించుకున్నారు, వేటి గురించి మాట్లాడుతున్నారని చెప్పి. సో అది సంగతి. పిఆర్ అన్న విషయం గురించి మళ్ళీ మనం చర్చించుకుంటే పాజిటివ్గా ఎలాంటి పిఆర్ వచ్చి ఎలాంటి రీల్స్ వచ్చినాయో మీరు గమనిస్తే నెగిటివ్గా వచ్చిన రీల్స్ కూడా పిఆర్ఏ. సో ఏదైనా ఇక్కడ పిఆర్ఏ. బట్ అది ప్రజలకు చేరిన తర్వాత దాని మీద ప్రజల నుంచి రియాక్షన్ ఉండాలి, ఉన్నప్పుడే అది ముందుకెళ్తుంది. అదర్వైజ్ ఎంత పిఆర్ చేసుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరు పిఆర్ చేసుకున్న వాళ్ళే, అది సంగతి. సో వీడియోని లైక్ చేయకపోతే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఎవరైతే ఇది కాదు నువ్వు చెప్పింది కన్నా ఈ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో ఈ పాయింట్స్కి కాంట్రడిక్టింగ్గా మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇన్ రెస్పెక్ట్ఫుల్ వే. సో మనం అక్కడ చర్చిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.